ఈ లోకంలో అతి విలువైనది ఏదైనా ఉంది అంటే ఆయన సన్నిధి. హల్లెలూయా. మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన అంతా పెట్టినా కూడా ఆయన సన్నిధిని ఒక్క సెకండ్ కూడా కొనలేమంట. అంత విలువైనది సన్నిధి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో సంపూర్ణ ఆరోగ్యం. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో సంపూర్ణ సమాధానం. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో సంపూర్ణంగా ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా స్వతంత్రించుకోగలుగుతాం. ఈ సమయంలో దేవా, నీ సన్నిధి నాతో ఉండాలయ్యా. నీ సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నలిగి ఉన్న వారిని బలపరిచేదయ్యా నీ సన్నిధి. చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చేదయ్యా నీ సన్నిధి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆయన మహిమ అక్కడ ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆయన సన్నిధి ఉన్న చోట ఆయనే ప్రత్యక్షంగా ఉంటాడు. ఆయన సన్నిధి ఉన్న చోట వేడుకుందామయ్యా, నీ సన్నిధి నాతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీ సన్నిధి నా జీవితంలో అనుభవించాలయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నీ సన్నిధిని మోసుకొని వెళ్ళాలయ్యా. అందుకే మోషే అంటాడు కదా, అయ్యా నీ సన్నిధి లేకపోతే నన్ను పంపించొద్దయ్యా. నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను వెళ్ళనివ్వకయ్యా. నీ సన్నిధి నాకు ముందుగా వెళ్తే తప్ప నేను విజయం చూడలేనయ్యా అని అంటాడు. ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిని వేడుకుందామా? అయ్యా, నీ సన్నిధి నాతో ఉండాలి, నాలో ఉండాలి, నాకు ముందుగా నడవాలి. నేను వెళ్ళే ప్రతి చోటుకి నీ ప్రెజెన్స్ నేను క్యారీ చేసే పాత్రగా ఉండాలయ్యా. మేక్ మీ యోర్ వెసల్ లార్డ్. నీ సన్నిధి
దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయం